ఈ వెన్ను సమస్యలు ఎందుకు వస్తాయి, వస్తే వాటి పరిష్కారం ఏంటి, వాటికి వైద్యం ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది అనేది ఈరోజు మనం చర్చించుకుందామండి. సో వెన్ను సమస్యలు అంటే మన వెన్నుపూస ఏదైతే ఉందో, ఈ నెక్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం సర్వైకల్ అంటామండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డార్సల్ అంటాము. ఇక్కడ నుంచి లోవర్ బ్యాక్ వరకు లంబార్ రీజన్ అంటాము. అండ్ కింద ఏదైతే తోక భాగం ఉందో దాన్ని మనం కార్కిక్స్ అంటామండి. సో ఈ వెన్నుపూస వచ్చేసి మనకు మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్లిప్ డిస్క్ ఆర్ డిస్క్ అరుగుదల. స్లిప్ డిస్క్ అంటే ఆ వెన్నుపూస మధ్యలో మనకు ఒక డిస్క్ లాంటి ఒక ఆకారం ఉంటుందండి. అది ఏమాత్రం కూడా వెన్నుపూసల నుంచి కొద్దిగా బయటికి వచ్చినా అక్కడ మన బ్రెయిన్ నుంచి ఒక నరాల వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా వెన్నుపూస దగ్గర నుంచే మనకు అలా పాస్ అవుతూ ఉంటుందండి. సో ఆ డిస్క్ వల్ల మనకు కొద్దిగా కూడా నరాల మీద ఒత్తిడి పడడం వల్ల, అంటే ఈ మెడ నరాల్లో ఒత్తిడి పడితే మెడ విపరీతమైన మెడ నొప్పి రావడము, లేదా భుజము లేకపోతే చెయ్యి భాగం సంబంధించిన నరాలన్నీ ఒత్తిడిలో వస్తాయండి. అండ్ కొంచెం పైన ఒత్తిడి క్రియేట్ అయిందంటే మన తల నరాలు ప్రెస్ అయ్యి మనకు తల తిరగడము, వామిటింగ్స్ రావడము, విపరీతమైన తలపోట్లు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ శాతం మనకు ఈ మెడ భాగంలోనో నడుము భాగంలోనే ఎక్కువగా మనకు ఈ డ్యామేజెస్ అనేవి వస్తాయండి. లోవర్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటే, లంబార్ రీజన్లో మాట్లాడుకుంటే, అక్కడ కూడా లంబార్ రీజన్లో కూడా మనకు డిస్క్ అరుగుదల అవ్వడమో, అంటే అరుగుదల అయ్యి గ్యాప్ తగ్గడమో, లేకపోతే ఆ డిస్క్ బయటికి రావడం అనేది జరుగుతుంది. సో మనకు లంబార్ రీజన్లో అంటే లోవర్ బ్యాక్ రీజన్లో మనకు డిస్క్ బయటకు వచ్చింది అనుకోండి, ఆ కాళ్ళకు సంబంధించిన నరాల మీద విపరీతమైన ఒత్తిడి క్రియేట్ అయ్యి మనకు కాళ్ళు మొత్తం తిమ్మిర్లు రావడము, మనకు తీపి రావడము, అంటే రకరకాలుగా నొప్పులు రావడము. అక్కడ మనకు ఒక లాంగెస్ట్ నరం ఉందండి, సయాటికా అనే ఒక నరం ఉంది. ఆ నరం మీద తీవ్రమైన ఒత్తిడి రావడం వల్ల మీకు కంప్లీట్గా కాళ్ళు మొత్తం కూడా లాగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మీకు మీ రోజువారీ పనులు కూడా చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుందండి.